సో బేసికల్ క్రాస్ మనం అంటాం కానీ దాన్ని ఏమని పిలుస్తాం అంటే టౌ క్రాస్ అంటే, యాక్చువల్ చెప్పంటే టీ క్రాస్, టీ షేప్ లో ఉంటుంది అనమాట, దాన్ని టౌ క్రాస్ అంటే. ఆ టౌ క్రాస్ పైన ఆ వ్యక్తిని వేలాడేసి మేకులతో కొట్టి చంపేస్తారు, లేదా చేయి కట్టేసి చంపేస్తారు, డిపెండ్స్ వాడి ఇష్టం అనమాట. సో అలా ఈ క్రూసిఫికేషన్ అనేది ఒక సిస్టమ్ తీసుకొచ్చారు ఎప్పుడు 300 BCలో. జనరల్ గా యేసు ప్రభు మొత్తం క్రాస్ తీసుకెళ్ళారు. ఇప్పుడు మనకి దాన్ని 2 భాగాలుగా చేస్తాం. మొదటిది ఇలా వర్టికల్ షేప్ లో ఉంటుంది, ఇంకోటి హారిజంటల్ ప్లేస్ ఉన్న దాన్ని 2 భాగాలుగా చేస్తాం. ఈ వర్టికల్ ఉన్న దాన్ని ఏమంటారు స్టైప్స్ అంటారు. ఓకే, వర్టికల్ ఉన్న దాన్ని ఏమంటారు స్టైప్స్ అంటారు. ఈ హారిజంటల్ ఉన్న దాన్ని ఏమంటే ప్యాటిబులం అంటారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఈ షేప్ ఉన్నది ఏతుందో, అంటే ఈ లైన్ వచ్చే షేప్ ఏతుందో, ఆ ప్యాటిబులం అనేది ఆ వ్యక్తి మోసుకొని పర్వతం ఎక్కాలి. ఇది రూల్ అన్నమాట. ఇది ఈ యొక్క రోమియోలు పెట్టుకున్న నియమం. అయితే ఈ స్టైప్స్ అనేది ఏం చేస్తారంటే భూమిలో పాతి పెట్టేస్తారు, ఆల్రెడీ ఒక స్తంభంలో కట్టేసి పెట్టేస్తారు అనమాట. ఇప్పుడు యేసు ప్రభు స్పెసిఫిక్ గా క్రాస్ ని తీసుకెళ్లే కానీ ఆ ప్యాటిబులం అనే ఒక షేప్ ని తీసుకొని మోసుకుంటూ వెళ్ళాడు. ఆ ప్యాటిబులం అనే ఒక చెక్క 60 kg కంటే పైన ఉంటుంది. ఇలాంటి టైంలో ఏ వ్యక్తిని మోయగలుగుతాడా? మోయలేదు. అందుకే ఆయన మొయ్యలే సిచ్యువేషన్ ఉంటే ఇంకో వ్యక్తి వస్తాడు, ఎవరైనా సీమోన్ అనే వ్యక్తి వచ్చి మోయడానికి ప్రయత్నిస్తాడు. అందుకనే ఆయన మోయిపించాడు. ఓకే, సో ఆయన బలవంతంగా దాన్ని తీసుకుని వెళ్ళాడు. ఈ స్టైప్స్ అనే వర్టికల్ ఆ భూమిలో పాతి పెట్టి ఉంటుంది. అయితే ఇప్పుడు మీకు అందరికి ఒక క్వశ్చన్ రావాలి, మరి యేసు ప్రభు పైకి ఎలా వేలాడదీస్తారు? ఇది క్వశ్చన్ రావాలి. అంటే నేను ఎప్పుడు ఏమనుకున్నా అంటే యేసు ప్రభు ఒక క్రాస్ సింబల్ మోసుకొని వెళ్ళి మనం ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ లో చూపించినట్టుగా ఆయన కింద పడేసి మేకలు కొట్టేసి ఆయన సిల్వ లేపి ఆ గుంతలో దింపితే ఆయనకి నొప్పి వచ్చింది అనుకుంటాం. కానీ ఇక్కడ పాయింట్ ఉంది, అది కాదంట. ఆల్రెడీ ఒక చెక్కను పెట్టేశారు. ఆ హారిజంటల్ ఉన్న చెక్కను మోసుకుంటా యేసు ప్రభు గోల్గొట్ట పర్వతంకి వెళ్ళి అక్కడ ఆయన ఏం చేశారంట, కింద పడేసినప్పుడు ఆయన రక్తం అంతా కారుతుంది, బాధపడుతున్నారు. ఆయనని ఆ ప్యాటిబులం అనే చెక్క ఉంది కదా, దాని మీద ఈ చేతులలో పెట్టి మేకలు కొట్టడం మొదలుపెట్టారు. ఈ మేకలు ఎక్కడ కొట్టారు? ఇక్కడ కొట్టారంట. ఓకే, యేసు ప్రభుని ఇక్కడ ఎందుకు కొట్టారు, ఇక్కడ ఎందుకు కొట్టలే అంటే, ఇప్పుడు ఏ వ్యక్తినైనా ఇక్కడ మేకు కొట్టి చెక్కకి వేలాడేస్తాం అనుకోండి, ఆ బరువుకి ఈ మేకల దిగి కిందికి వచ్చేస్తుంది, అవునా కాదు? కానీ ఇక్కడ కొట్టామనుకోండి, ఇది బోన్స్ మధ్యలో ఉంది కాబట్టి ఆ వ్యక్తి అలా వేలాడుతాడు, కిందికి రాలేడు. బట్ అలా కొట్టినప్పుడు అంట ఇక్కడ దిగినప్పుడు ఆ వ్యక్తి అలా వేలాడుతాడు, కిందికి రాలేడు. ఆ మేకులలో లావుతూ నరాల మీద దెబ్బ రక్తం కారుతూ బాధపడుతూ కుంగిపోయిన వ్యక్తి యేసు ప్రభు. అయితే ఆ నెయిల్స్ అంట యేసు ప్రభు ఒక వృష్టిలో కొట్టి ఆ చెక్క మీద కొట్టినప్పుడు ఆయన పడిన వేదన అంత కాదు, ఆ రక్తం కారుతుంది. ఆ బోన్స్ దిగినప్పుడు జనరల్ గా మనకి మన నరాలు చాలా ఇంపార్టెంట్, అవునా? నరాలకి దెబ్బ తగిలినకు మొత్తం బాడీ అంతా లాగుతుంది. అంటే యేసు ప్రభుని కొట్టినప్పుడు ఆయన బాడీ అంతా షివర్ అవుతుంది, కదిలింపబడుతుంది, కొట్టబడుతుంది, ఏడుస్తుంది. అంటే ఏడిపోక తక్కువగానే ఆయన బాధపడుతున్నాడు, నలుతుంది. బాడీ మొత్తం ఇట్లా షివర్ అవుతుంది, దెబ్బలు తిన్నాడు బాగానే ఉంది. ఇప్పుడు ఆ నెయిల్ ఎంత పెద్దది? 7 to 9 inches లాంగ్ అంట. 7 నుంచి 9 inches లాంగ్ ఉంటాడు. ఇమాజిన్ చేసుకొని ఇక్కడ పడుతుంది చెయ్యి. ఓకే, ఇప్పుడు మేక ఎంత ఉంది? ఇంత ఉంది. ఓకే, ఇంత ఉంది. ఇప్పుడు చిన్న మేక అనుకోండి, ఒకసారి కొట్టగానే దిగిపోతుంది, ప్రాబ్లం లేదు. ఆ మేకు దిగేంత వరకు ఎన్నిసార్లు కొట్టుంటారు? మనం ఊరికే వదిలేచ్చు. కొట్టి ఎందుకంటే ఇది ఈ చేతులకు దిగాలి, మళ్ళీ చెక్కలకు దిగాలి, ఆ చెక్కలకు దిగి లాస్ట్కి వెళ్ళి ఆ మేకు మళ్ళీ పైకనాలి. ఇది అన్ని ఒక ప్రొసీజర్. ఇదంతసేపు పడుతున్నప్పుడు ఏసే ఎందుకు ఏడవకుండా ఉంటాడా? బాధపడకుండా ఉంటాడా? ఇవంతా ఎవరి కోసం రా అంటే నా కోసం. 9 ఇంచులు మేకులు దించుకున్నాడు ఏసే. అయితే ఒక వ్యక్తి ఎప్పుడైతే మేకులు దిగిన తర్వాత అలా పడుకోబెట్టేస్తారు, ఎందుకంటే కింద ఉంది కదా, కింద వేసి కొడుతున్నప్పుడు ఆ వ్యక్తి ఈ మెడ పైన ఒక చెక్క ఉంది, కింద పడుకున్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తిని ఏం చేస్తారంట తెలుసా? ఆ చెక్కని ఇట్లా లేపుతారంట. ఇమాజిన్, చెక్కని లేపుతారంట. లేపి ఈ స్టైప్స్ అనే చెక్క ఉంది, దానిపై ఇట్లా పెడతారంట. ఓకే, పెడుతున్నప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఇది ఎలా చెప్పడం నాకు అంటే వివరించిన సబ్జెక్ట్ ఇది యాక్చువల్ చెప్పాలని, కానీ నా బెస్ట్ ట్రై చేస్తున్నా, దేవుడు సాయం చేస్తున్నాడు, అందుకే నేను తీసుకెళ్ళాలని ట్రై చేస్తున్నాను. ఇలా లేపినప్పుడు ఏమవుతుంది తెలుసా? ఈ చేతం ఇక్కడ ఉంది, బాడీ ఇక్కడ ఉంది, బాడీ మొత్తం డిస్లోకేట్ అయిపోతుంది, జాయింట్ డిస్లోకేట్ అయిపోతుంది, బోన్ డిస్లోకేట్ అవుతుంది. ఒకసారి కీర్తనలు 22:14 చదవండి. 22:14 కీర్తనలు 22:14. సో ఏమన్నా చూడండి, నేను నీళ్ళ వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానం తప్పి ఉన్నవి, నా హృదయము నా అంతరంగము మైనము వలె కరిగి ఉన్నది. ఇంగ్లీష్లో ఇంకా బాగుంటుంది.
ఐఎమ్ పోర్ అవుట్ లైక్ ఎ వాటర్ అండ్ ఆల్ మై బోన్స్ ఆర్ అవుట్ ఆఫ్ జాయింట్. అవుట్ ఆఫ్ జాయింట్స్ అంటే అది రూపం లేకుండా పోయింది, డిస్క్ ఒకటి అయిపోయింది మొత్తం. మై హార్ట్ ఈస్ లైక్ ఎ వ్యాక్స్, ఇట్ ఈస్ మెల్టెడ్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ మై బోల్స్. అంటే కరిగిపోతుంది మొత్తం, ఆయన శరీరం అంతా దున్నబడి. ఐ మీన్ అలా ఆయన దెబ్బలు తింటూ బాధపడుతూ శిలపెట్టి. అంటే మామూలుగా లేపడం ఒక ఎత్తు అయితే, ఒక వ్యక్తిని చెక్కతో లేపి ఇంకో చెక్క మీద పెట్టడం అనేది డిఫరెంట్. అసలు అది వేరే పెయిన్ఫుల్ డెత్ అది.